హలో ఆల్! ఈ డే 1 వీడియోలో మనం భద్రాచలం అండ్ మారేడుమిల్లి అయితే కవర్ చేయబోతున్నాము. సో, నేను ఈ వీడియోలో మనకెంత కాస్ట్ పడింది అండ్ ఆల్సో మేము ఎక్కడ స్టే చేస్తున్నాం, ఫుడ్ ఎక్కడ బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే భద్రాచలంకి వెళ్ళడానికి ముందు రోజు నైట్ హైదరాబాద్ నుంచి అయితే ఖమ్మంకి అయితే వచ్చేసినాము. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఖమ్మం నుంచి భద్రాచలం దగ్గర కాబట్టి. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ అనేది చాలా టైం పడుతుంది కాబట్టి. మేమైతే 7:30కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఖమ్మం నుంచి. దారి మధ్యలో పాలవంచ దగ్గర పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే విజిట్ చేసినాము. మా హస్బెండ్ అన్నారు, ఈ చుట్టుపక్కల ఏరియాలో బాగా పవర్ఫుల్ అండ్ ఫేమస్ అమ్మవారు అంటే ఇక్కడ. మనం ఏదైనా కోరిక కోరుకుంటే అక్కడ నెరవేరుతుందంట. కోరిక నెరవేరిన తర్వాత అక్కడ కోడిని కానీ మేకని కానీ బలిస్తారంట. ఇట్లా మేమైతే పూజ టికెట్ తీసుకుని అర్చన చేయించుకున్న తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే భద్రాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ టెంపుల్ ముందు దింపమన్నా దింపుతారు ఇన్ కేస్ మీరు బస్కి ప్లాన్ చేస్తున్నట్టయితే. సో, మనం భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి 5 to 10 minutes పడుతుంది. ఇక్కడ పార్కింగ్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు కార్కి అయితే. మేము వెళ్ళిన రోజు చాలా రష్ ఉండడం వల్ల మేము 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. మాకు దర్శనం చాలా బాగా అయింది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఇన్ కేస్ మీకు టైం లేకపోతే 100 రూపీస్ ట్రై చేయండి టికెట్. చాలా ఎఫర్టబుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం. అండ్ ఆల్సో మనకి ఇక్కడ 365 days అన్నదానం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ తినేసిన తర్వాత ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయి పర్ణశాలకైతే వెళ్తున్నాం అనమాట. మనకి ఇక్కడ పర్ణశాలలో ఎటువంటి పార్కింగ్ ఫీజు అంటూ ఏం తీసుకోలేదు. మనకి ఇక్కడ కార్ కనిపిస్తుంది, కార్ అండ్ ఆటో. సో, అక్కడ పార్క్ చేసుకొని కొంచెం దూరం నడిచిన తర్వాత మన పర్ణశాలకైతే వెళ్ళిపోవచ్చు. కుటీరంలో మనం సీతాదేవి ఆనవాళ్ళు, రాములవారి ఆనవాళ్ళు చూడొచ్చు. అండ్ రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అవి కూడా చూసిన తర్వాత మనం ఇలా బయటకు వస్తే కొంచెం ఇక్కడ కూర్చొని ఒక 10 to 15 minutes తర్వాత సీతమ్మవారి చీరానారే ప్రదేశంకి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి అయితే మనకి పర్ణశాల నుంచి ఒక 1/2 kilometer అట్లా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి కొంతమంది టీం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనము సీతమ్మ వారు ఆరేసిన చీర గుర్తులు, రాముల వారి కండువా గుర్తులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ సీతమ్మ వారు రాముల వారు కలిసి భోంచేసిన ప్రదేశం ఉంటుంది కదా, సో అది కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి వీళ్ళన్నీ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది కూడా చూసుకున్న తర్వాత మాకు ఇప్పుడు టైం అయితే 3:30 అయింది. సో, మేము ఇప్పుడైతే మారేడుమిల్లి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మారేడుమిల్లి అయితే వెళ్ళడానికైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి మధ్యలో లంచ్ చేద్దామని చెప్పేసి మేమైతే భద్రాచలంలో లంచ్ అయితే చేయలేదన్నమాట. ఏదన్నా బయటకు వెళ్ళినాక తిందామని చెప్పేసి. సో, ఇట్లా మేము వెళ్తుంటే అసలు ఇట్లా రోడ్డు కూడా అంత సూపర్ అయితే ఏం లేదు. మధ్యలో ఇట్లా గుంతలు అలా ఉన్నాయి. సో, మీరు కేర్ఫుల్గా అయితే వెళ్ళండి. మీరు భద్రాచలం నుంచి మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడైతే ఈ మధ్యలో దారి నాకు కొంచెం అంత మంచిగా అనిపించలేదు. కొంచెం మరీ ఏమంటారు కంకర ఉందన్నమాట. సో, కొన్నిటి దగ్గర బాగానే ఉంది. బట్ కొన్నిటి దగ్గర మాత్రం కంకర ఉంది. మనం పోతుండే ఇట్లా మొత్తం రోడ్డే కనిపిస్తున్నప్పుడు అక్కడ ఏం రెస్టారెంట్స్ కానీ ఈవెన్ చిన్న షాప్స్ కూడా అసలు మేము ఏం చూడలేదు. సో, మీరు ఏం చేయండి అంటే మేము చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని మీరు ఐదర్ లంచ్ భద్రాచలంలోనే ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత మారేడుమిల్లికి అయితే స్టార్ట్ అయిపోండి. లేదు అంటే అట్లీస్ట్ పార్సల్ అన్నా తెచ్చుకోండి. పార్సల్ అన్నా తెచ్చుకొని తినేసేయండి. ఎందుకంటే కొంచెం టైం అనేది పడుతుంది. సో, ఇప్పుడైతే మనకి టైం 6 అవుతుంది. మేము ఇట్లా మారేడుమిల్లి ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. ఇది చాలా కర్వ్స్తో ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో, మనమైతే మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి మారేడుమిల్లి ఎంట్రన్స్ అనమాట. మ్యాక్సిమం ఇడైతే అన్ని హోటల్స్ స్టే చేయడానికి అండ్ ఆల్సో రెస్టారెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్యామిలీస్ పరంగా అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి. అంటే మారేడుమిల్లి అంటేనే స్టే కదా, సో ఎక్కువ చాలా హోటల్సే ఉన్నాయి. అన్నీ తిరిగి గూగుల్లో రివ్యూస్ కూడా చూసి లాస్ట్గా అయితే ఫైనల్గా అవంతి గ్రాండ్లో అయితే తీసుకున్నాము. అండ్ దీన్ని కాస్ట్ ఎంత ఉందని కూడా నేను సపరేట్ వీడియో చేసిన ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ఒకసారి మీరు చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తర్వాత డిన్నర్ చేద్దామని చెప్పేసి మన్యంపుల్లికి అయితే వెళ్ళాము. వాళ్ళైతే మనకి 1.5 hour అయితే పడుతుంది. డైరెక్ట్ హోటల్ తెచ్చిస్తాం ప్రిపేర్ అయినాక అని చెప్పారు. సో, డైరెక్ట్ మనకైతే తెచ్చిచ్చేసిండ్రు అనమాట. మేము ఈడైతే బొంగులో చికెన్ ఫేమస్ కాబట్టి 1 బొంగులో చికెన్ స్టార్టర్స్ అండ్ 1 బొంగులో బిర్యానీ అయితే తీసుకున్నాము. నేను ఫస్ట్ టైం తింటున్న బ్యాంబో చికెన్ మస్తు అనిపించింది నాకైతే. మొత్తానికైతే డే 1 అయితే ఇట్లా గడిచిపోయింది. స్టే ట్యూన్ ఫర్ డే 2. ప్లీజ్ సబ్స్క్రైబ్.